చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ముద్రగడ పద్మనాభం గారు ఒక సీనియర్ పొలిటీషియన్. ఆయన ఈరోజు మరణించటం నిజంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక తీరని లోటు. ముద్రగడ పద్మనాభం గారు ఒక విశిష్టమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. నేను ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి నేను ఆయన్ని దూరంగా పరిశీలిస్తూ వచ్చాను. ఆ తర్వాత ఆఫ్టర్ వంగవీటి మోహన్ రంగారావు గారి మరణం తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన దగ్గర నుంచి చాలా సన్నిహితంగా పరిశీలిస్తూ వచ్చాను. ఒక మాటలో చెప్పాలంటే చాలా ముండోడంటే ఏదైనా పని పట్టుకుంటే అయ్యేదాకా వదలనోడు, చిత్తశుద్ధి కలిగినోడు, పట్టిన పట్టు వదలనోడు. రాజకీయ నాయకుడు కన్నా, ఆయన అధిరోహించిన పదవుల కన్నా ఆయనకి పేరుంది ఎక్కడ అంటే ఉద్యమకారుడు. ప్రతి దాన్ని ఉద్యమం చేసి సాధించాలని, ప్రభుత్వాన్ని మెడలు వంచాలని అనేక సందర్భాల్లో ప్రయత్నం చేశాడు. ప్రభుత్వ మెడలు కూడా వంచినటువంటి సందర్భం నాకు బాగా గుర్తు. 1988 మేము ఎమ్మెల్యేలం కాదు, అప్పుడు చోటామోటా నాయకులం. కృష్ణానది ఒడ్డున కాపునాడు జరిగింది. చరిత్రలో కనీ విని ఎరుగనటువంటి పెద్ద మీటింగు. ఆ కాపునాడు పెట్టింది కూడా ఎందుకో తెలుసా? ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? అదే ప్లేస్లో మహానాడు పెట్టారు. ఎన్టీ రామారావు మహానాడు పెట్టాడు. కాపులందరూ కలిసి వంగవీటి మోహన్ రంగారావు గారికి ప్రాణహాని తీసుకొస్తున్నటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం మహానాడు కన్నా కూడా పెద్ద మీటింగ్ పెట్టాలని దాన్ని కాపునాడు అని పెట్టారు పోటీగా. ఆ కాపునాడు మీటింగ్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ముద్రగడ పద్మనాభం గారు. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగారావు గారు జైల్లో ఉన్నాడు. తెలుగుదేశంలో పదవుని ఎడంకాలతో తన్ని రాజీనామా చేసి ఎన్టీ రామారావు బతిలాడినా కూడా నేను ఈ పార్టీలో ఉండనని చెప్పి ఆ రోజున ఆ మీటింగ్కి వచ్చాడు. ఆ రోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అప్పటి నుంచి ఆయన ఇప్పటి వరకు కూడా పదవులు ఎన్ని చేశాడో నాకు గుర్తులేదు, కానీ ఉద్యమాలు మాత్రం చేస్తూనే వచ్చాడు. ముఖ్యంగా మీకు బాగా గుర్తు, కాపుల్ని బీసీలో చేరుస్తానని చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెడితే అది నెరవేర్చకపోతే ఊరూరా కాపులందరినీ కూడా చైతన్యం చేసి ఉద్యమం చేసినటువంటి మహానుభావుడు ముద్రగడ పద్మనాభం గారు. అందువల్ల ఆయనకి కాపు నాయకుడు అని పేరు వచ్చింది. నిజంగా కాపు నాయకుడు కాదు, ఆ ఉద్యమాన్ని పట్టుకున్నాడు. ఆ ఉద్యమాన్ని పట్టుకొని ఆ ఉద్యమంలో ఎంత దూరం తీసుకువెళ్లాలో అంత దూరం తీసుకువెళ్ళినటువంటి మహానుభావుడు. ఆ క్షణంలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే బహుశా ఇక్కడేనేమో తన్నుకుంటూ తీసుకెళ్లారు. భార్యను బూతులు తిట్టారు, కొడుకును కొట్టారు. ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు. జైల్లో అంటే జైల్లో కాదు, హాస్పిటల్లో పెట్టి జైల్లాగా చేశారు. అప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, హయ్యత్తులో చిరంజీవి గారు, దాస నారాయణరావు గారు, పల్లం రాజు గారు, ఇలా అనేక మంది, బొత్స సత్యనారాయణ గారు, మేమందరం కలిసి మీటింగ్ పెట్టాము. అప్పుడు చంద్రబాబుకి చెప్పాం, చంద్రబాబు ఒక్క వంగవీటి మోహన రంగారావుని కోల్పోయాం కానీ ముద్రగడ పద్మనాభాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేము అని దాసనారాయణరావు గారు చెప్పాడు. దాంతో షేక్ అయి గవర్నమెంట్ ముద్రగడ పద్మనాభం గారికి హాని చేయకుండా వదిలేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారు. కొట్టారు, సిఆర్పిని పెట్టారు, భార్యను తిట్టారు, కొడుకుని బయటికి లాగారు. అయినా మొక్క ఓని ధైర్యంతో ఎక్కడ కాంప్రమైజ్, అన్కాంప్రమైజ్డ్ లీడర్ ఈయన ఆంధ్రప్రదేశ్ అంటే మొట్టమొదటి పేరు ముద్రగడ పద్మనాభం గారే. ఎక్కడ కాంప్రమైజ్ కానటువంటి మొండితత్వం కలిగినటువంటి వ్యక్తి. అందువల్లనే అనేక ఉద్యమాల్లో రాటు తేలాడు. ఆయన కష్టాలు పడ్డాడు, ప్రాణాలకు తెగించాడు. చివరికి ఇలా ఆయన మరణించడం చాలా బాధాకరమని సందర్భంగా నేను మనం చేస్తున్నా. చెప్తా ఆగు, మొత్తం నా ఫ్లో గడ్డవన్నమాట. గార్డ్ ఆఫ్ ఆనర్ గురించి కూడా అడుగుతున్నా కూడా చెప్తా. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి, ఈ స్పెషల్ క్యారెక్టర్, అరుదైనటువంటి క్యారెక్టర్, వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తిని నేను ఇంతవరకు చూడలా రాజకీయాల్లో. పదవిస్తే కాంప్రమైజ్ అయిపోయాలని చూసా చాలా మందిని, డబ్బిస్తే కాంప్రమైజ్ అయిపోయాలని చూసా చాలా మందిని. పదవివ్వు, డబ్బివ్వు, ఏమిచ్చినా సరే
నేను చేసే ఉద్యమం విజయవంతం అయ్యేంత వరకు నేను పోరాడతాను, ప్రాణాలు కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉంటాను అని చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఆయన లేని లోటు ఎవ్వడు తీర్చలేడు. ముఖ్యంగా ఈజ్ ఐకాన్ ఇన్ కాపుస్. కాపుల్లో ఒక ఐకాన్ లాగా, ఒక దిక్చూచి లాగా నిలబడ్డాడు. ఆయన వెళ్ళిపోవటం నిజంగా రాష్ట్ర ప్రజానీకానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, కాపులకి చాలా తీరని లోటు అని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. అడ్డుకోవటం ఏంటి? మీకు తెలీదా? మీకు తెలుసా? ప్రభుత్వ లాంఛనాలని వద్దని చెప్పారా చెప్పలేదా? చెప్పారా మీరు? చెప్పారా లేదా? మాకు ప్రభుత్వ లాంఛనాలు వద్దు వారి కుటుంబం చెప్పింది. దాన్ని జక్కంపూడి రాజే అనౌన్స్ చేశాడు. ఇప్పుడు అనౌన్స్ చేశాడు పొద్దున 12ంటికి. అయ్యా, ముద్రగడ పద్మనాభం గారి కోరిక ఏంటంటే చనిపోయి, మీకు ఒక విషయం చెప్పనా, ఆయన చనిపోయి కూడా ఆయన ఏం చెప్తే అదే చేయించుకుంటున్నాడు. ఇవాళ చనిపోయి కూడా, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ఏది డిక్టేట్ చేసి చెప్పాడో అదే జరుగుతుంది. ఇక్కడేగా దొడ్లో దానం చేస్తారు, కానీ నన్ను ఖననం చేయమన్నాడు. చివరి కొరకు తీర్చాలా వద్దా? ముద్రగడ పద్మనాభం గారి లాంటి నాయకుడి యొక్క కోరికని ఆయన ఫాలోయర్స్గా మేము తీర్చాలా వద్దా? కుటుంబం తీర్చాలా వద్దా? తీర్చాలి కదా. ఇక్కడే బాధ పెట్టారు. ఓకే సరే, ఇంకా కుటుంబ వ్యవహారం అనేది, దాని జోలికి నేను పోదలుచుకోలేదు. నాకు ప్రభుత్వ లాంఛనాలు వద్దు ఈ ప్రభుత్వాన్ని చెప్పి చనిపోయాడు. అదే విషయాన్ని ప్రకటించాం. ఎందుకు మీరు తుపాకులు పిచ్చుకొస్తారు? వద్దని చెప్పాంగా. ఆ కుటుంబం వద్దంది కదా. ముద్రగడ పద్మనాభం గారి కోరిక అది కదా. నాకు ఈ ప్రభుత్వం, ఈ దుష్ట ప్రభుత్వపు యొక్క లాంఛనాలు నాకు అవసరం లేదు అని చెప్పి చచ్చిపోయాడే. ఆయనకి మీరు లాంఛనాలు చేస్తామంటే ఏంది మీ ఉద్దేశం? ఏంది మీ ఉద్దేశం? ప్రభుత్వం ఉద్దేశం ఏంటి? ఏం చంద్రబాబు నాయుడు గారు మీ ఉద్దేశం ఏంటి? వద్దు బాబు అంటే మీరు తుపాకులు పంపించి, కానిస్టేబుల్ పంపించి మేము ప్రభుత్వ లాంఛనాలు చేస్తున్నాం ముద్రగడ పద్మనాభం గారు చెప్పడానిక? వద్దు మొర్రు అని కుటుంబం చెబుతుంది. మేము చెబుతున్నాం, కాపును పార్టీ వాళ్ళని చెబుతున్నాం. ఇంతమంది చెబుతున్నా కూడా నలుగురిని పంపించి మీరు తుపాకులు పైకి పెట్టారంటే మమ్మల్ని గేల్ చేయాలనేగా. చనిపోయిన తర్వాత కూడా కక్ష సాధిస్తావేంటయా చంద్రబాబు గారు? చనిపోయిన తర్వాత కక్ష సాధిస్తావేంటి? చనిపోయిన తర్వాత వైరుధ్యం వదిలేయి. వద్దన్న పని నువ్వు చేసే కార్యక్రమం చేస్తున్నావు. అక్కడ కూర్చుని ఇక్కడ ఎస్పీకి, డీజీపీకి ఫోన్ చేసి వెళ్ళండి అంటే ఏంటది? వాళ్ళు ఊరినే వచ్చారా? వాళ్ళు తుపాకులు తీసుకుని వాళ్ళు వాయిద్యాలు తీసుకుని ఊరినే వచ్చారా? నువ్వు చెబితేనే కదా వచ్చింది. చెయ్యాల్సిన పనులు చేయరు ఈ హోమ్ డిపార్ట్మెంటు, చెయ్యాల్సిన పని పోలీసులు చేయరు. ఇలా తలగొరికి పెడుతుంటే వద్దు బాబు అంటే మేము వస్తాం అంటారు. ఏంది ఇది? నాకు అర్థం కాల. దుర్మార్గం అని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు, మీరు చనిపోయినటువంటి ముద్రగడ మీద కూడా మీరు ఆయన కోరిక తీర్చుకోకుండా కక్షబట్టి వ్యవహరిస్తున్నారే, దీనికి మీరు మూల్యం చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ముద్రగడ పద్మనాభం ప్రజల నుంచి దూరమైన, చనిపోయిన ప్రతి వాడి గుండెల్లో, పట్టుదల ఉన్నవాడి ప్రతి వాడి గుండెల్లో ఉంటాడు. పట్టుదలతో పనిచేసినటువంటి ఒక మహానుభావుడు, ఇది స్పెషల్ క్యారెక్టర్, అరుదైన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రాజకీయాల్లో ఎప్పుడు లేడు ఇంతకుముందు. దీని తర్వాత అలాంటి పట్టుదల గల నాయకుడు, సిన్సియర్ నాయకుడు వస్తాడని కూడా నేను అనుకోవటం లేదు. చాలామంది అంటున్నారు ఆయన పేరు మార్చుకున్నాడండి, రెడ్డి మార్చుకున్నాడండి. తప్పేంటి? శభాష్ అంటా నేను. సంగీత వెంకటరెడ్డి గారు తెలుసా మీకు? సంగీత వెంకటరెడ్డి గారు తెలుసా? ఆయన చిరకా పనివాళ్ళు, మాతో పాటు ఎమ్మెల్యే చేశాడు, మంత్రి చేశాడు. ఆయన పేరే సంగీత వెంకటరెడ్డి. ఆయన అందరూ చినకా పనేవాళ్ళు. ముద్రగడ పద్మనాభం గారు ఒకానొక సందర్భంలో పట్టుదలలో ఎలాంటి గొప్ప వ్యక్తో నేను చెప్తా. ఎలాంటి గొప్ప వ్యక్తి అంటే, చాలా మందిని చూసాంగా మనం. ఇవాళ ఇది గెలవకపోతే, ఈ సినిమా ఆడకపోతే నేను పేరు మార్చుకుంటానని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంతమంది ఉన్నారు. నేను పేరు మార్చుకుంటానని. ఒక్కడన్నా మార్చుకున్నాడు ఈ మానవ సమాజంలో? ఒక్కడు మార్చుకున్నాడు. అతనే ముద్రగడ పద్మనాభం. ఇచ్చిన మాట కోసం, పందెం కోసం మార్చుకుని జీవో చచ్చేంత వరకు నిద్రపోలా. దట్ ఈజ్ గొప్పతనం అని చెప్తున్నా. అది గొప్పతనం ముద్రగడ పద్మనాభం ఉంది. అదేమంటే రెడ్డిగా మార్చుకున్నాడు అంటే ఏంటి? నాకు అర్థం కాల. పంతం వచ్చింది, పంత ప్రకారం వెళ్ళాడు, మాట మీద నిలబడ్డాడు, పేరు మార్చుకున్నాడు.
అలా పట్టుదలగా మాట మీద నిలబడి పేరు మార్చుకున్న వ్యక్తి కాపు అవటం కాపు కులం మొత్తం గర్వించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను. ఎవడు చేయలేని చేశాడు అతను. శభాష్. వ్యవహారాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. సార్ మీరు అడ్డుకున్నారు కదా, మేమే కేసులు నమోదు చేస్తామని చెప్పన్నారు పోలీసులు, నిజమేనా సార్? ఏంటి మీరు ఇంత గార్డ్ ఆఫ్ ఆనర్ అడ్డుకున్నారు కదా, దానివల్ల పోలీసు కేసులు నమోదు చేస్తారని చెప్పి ఎవరన్నారు? చెప్తున్నారు, పోలీసులు చెప్తున్నారు. చెబుతున్నారా? ఆయన చేసుకోమన్నా కొత్త కేసులు. అసలు ఈ తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ వచ్చిన దగ్గర నుంచి రోజు అన్నం తింటలేదయా, కేసులే తింటున్నాం, కేసులే తింటున్నాం. పెట్టుకోమని ఏం చేస్తాం? అసలు నా మీదకి ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టాలి? ఆనర్ వద్దు అని కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రకటించాం కదా, ఎందుకు వచ్చారు మీరు? మీ మీద కేసు పెట్టాలి ముఖ్యంగా. మా మీద ఎట్ట కేసు పెడతారు? పెట్టుకుంటే మాత్రం ఏమన్నా ఇదే దోపిడీనా, దొంగతనమా, మర్డర్ చేసామా? అసలు ఎందుకు వచ్చారు మీరు అంటారా? పోలీసులు ఎందుకు వచ్చారు? తుపాకులు తీసుకుని తప్పు కదా, వద్దని చెప్తే కుటుంబం పెట్టుకోమన్నా. తమ్ముడు పెట్టుకోమా.